హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తన కడుపులో బిడ్డని చంపాలని చూసింది పల్లవి అని శ్రీకర్తో చెప్పిన శ్రేయ. ఈ మాటలు విని పల్లవి నిజ స్వరూపం తెలుసుకొని పల్లవికి బుద్ధి చెప్పిన కమల్. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పల్లవి అయితే శ్రేయ పైన కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తనకి పిల్లలు పుట్టలేదు అని శ్రేయ ఇన్సల్ట్ చేసి మాట్లాడిన మాటలన్నీ కూడా పల్లవి గుర్తు తెచ్చుకొని కోపంతో ఊగిపోతుంది. ఆ శ్రేయకి ఎంత ధైర్యం ఉంటే నన్నే అంత చీపుగా మాట్లాడుతుందా? ఈ దేశంలో తనొక్కతే తల్లి అవుతుందని నేను తల్లిని కాలేకపోతున్నానని ఆ శ్రేయ ఇంత పొగరుగా మాట్లాడుతుందా? ఆ శ్రేయ పొగరు దించాలి, దించుతాను. ఏ కడుపులో బిడ్డని చూసుకొని అది ఇంతలా విర్రవీగుతుందో ఆ బిడ్డనే లేకుండా చేస్తాను అని పల్లవి అయితే కోపంగా ఆలోచిస్తుంది. ఇక ఉదయం కాగానే పల్లవి ఎలాగైనా శ్రేయ కడుపులో ఉన్న బిడ్డని చంపాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం సరైన అవకాశం కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రేయ అయితే తన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అది చూసిన పల్లవి ఎస్, ఇదే సరైన సమయం. ఆ శ్రేయ తన ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతుంది. ఇప్పుడైతేనే దాని కడుపులో ఉన్న బిడ్డని చంపడానికి సరైన ఛాన్స్. ఈ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోవద్దు అని పల్లవి అయితే ఆలోచిస్తుంది. వెంటనే తనకి ఒక ఆలోచన వస్తుంది. ఇక వెంటనే కిచెన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి కిచెన్లో ఆవాల డబ్బాని తీసుకుంటుంది. పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి శ్రేయ వస్తున్న దారిలోనే ఆ ఆవాలని పడబోస్తుంది. ఇక ఏమీ తెలియనట్టు చాటుగా వెళ్ళి శ్రేయనే గమనిస్తూ ఉంటుంది. ఇక శ్రేయ అదేది చూసుకోకుండా తన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ నడుచుకుంటూ వచ్చి అక్కడున్న ఆవాల మీద కాలు వేసి ఒక్కసారిగా జారి కింద పడిపోతుంది. శ్రేయ కడుపుకి దెబ్బ తగలడంతో ఇక ఒక్కసారిగా అమ్మ అని అరుస్తుంది. శ్రేయ కింద పడి అలా గిలగిలా కొట్టుకుంటూ ఉంటే అది చూసి పల్లవి అయితే చాలా సంబరపడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. శ్రేయ అలా పడిపోయి కూడా అటు ఇటు చూస్తూ ఉంటే పల్లవి చాలా సంతోషంగా డ్యాన్స్ చేయడం శ్రేయ గమనిస్తుంది. ఇక అది చూసి శ్రేయ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలోనే అక్కడికి అవని, పార్వతి, కమల్, శ్రీకర్ అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. శ్రేయ కింద పడిపోయి ఏడుస్తూ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ కవని శ్రేయ ఏమైంది శ్రేయ అని అంటూ ఉంటే ఇక పార్వతి కూడా అమ్మ శ్రేయ ఏం జరిగిందమ్మా అని అనగానే ఆవాల మీద కాలు వేసి జారి పడ్డానత్తయ్య అని శ్రేయ చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక అప్పుడే శ్రేయ కడుపులో నొప్పి విపరీతంగా ఉండడంతో నేను భరించలేకపోతున్నాను అత్తయ్య, నాకు కడుపులో నొప్పిగా ఉంది అని అనగానే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వెంటనే అవని, శ్రీకర్ శ్రేయని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పద అని అనగానే ఇక అందరూ కూడా శ్రేయని చాలా కంగారుగా హాస్పిటల్కి తీసుకెళ్తారు. పల్లవి మాత్రం హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటుంది. తన ప్లాన్ సక్సెస్ అయినందుకు చాలా సంతోషపడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఎస్, నేను అనుకున్నది సాధించాను. ఈ పల్లవితో పెట్టుకుంటే, ఈ పల్లవిని చీప్గా మాట్లాడితే ఏం చేస్తానో, ఏం జరుగుతుందో ఈరోజు శ్రేయకి బాగా అర్థమయ్యేలా చేశాను. లేకపోతే నన్నే ఇన్సల్ట్ చేసి మాట్లాడుతుందా? దాని కడుపులో ఉన్న బిడ్డని చూసుకొని ఎంత పొగరుగా మాట్లాడింది. ఈరోజు ఆ కడుపులో ఉన్న బిడ్డ ఖచ్చితంగా పోతుంది.
రేపు ఆ శ్రేయ ఏడుపు మొహం చూసి నేను ఎంజాయ్ చేయాలి అని పల్లవి అయితే చాలా సంబరపడుతూ నవ్వుకుంటూ ఉంటుంది. మరో పక్క శ్రేయాని చాలా కంగారుగా హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక శ్రేయాని ఐసీయూలో ఉంచి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. బయట అవని, పార్వతి, శ్రీకర్, కమల్, అక్షయ్ కుటుంబం అంతా కూడా చాలా కంగారుగా బాధపడుతూ ఉంటారు. డాక్టర్ శ్రేయకి చెకప్ చేసిన తర్వాత చాలాసేపటికి బయటికి వస్తుంది. బయటికి రాగానే అందరూ చాలా ఆతురతగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఈ కవని డాక్టర్ మా శ్రేయకి ఎలా ఉంది అని చెప్పగానే ఇక డాక్టర్ అయితే ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ ఏంటి డాక్టర్ ఏమీ మాట్లాడరేంటి, శ్రేయ బాగానే ఉంది కదా, తల్లి పిల్లలు క్షేమంగానే ఉన్నారు కదా అని అనగానే ఇక డాక్టర్ సారీ అండి, తల్లిని కాపాడగలిగాం కానీ తన కడుపులో ఉన్న బిడ్డ అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక శ్రీకర్ ఏంటి డాక్టర్ ఏం జరిగింది, కడుపులో బిడ్డ అని అనగానే కడుపులో బిడ్డ చనిపోయిందండి అని చెప్తుంది. అది విని ఇక శ్రీకర్ గుండె పగిలినంత పని అవుతుంది. డాక్టర్ ఆ మాట చెప్పగానే అవని, పార్వతి, అక్షయ్, కమల్ ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ కవని ఏంటి డాక్టర్ ఏమంటున్నారు మీరు అని అనగానే ఆవిడ కింద పడడంతో కడుపుకి బాగా బలంగా దెబ్బ తగిలింది. అది కడుపులో ఉన్న బిడ్డకి చాలా ప్రమాదంగా మారింది. అందుకే చాలా రిస్క్ చేసి తల్లిని మాత్రం కాపాడగలిగాము అని చెప్పగానే ఇక అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక శ్రీకర్ అయితే అక్కడే కుర్చీ పైన కుప్ప కూలిపోయి ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. అది చూసి అందరూ కూడా చాలా బాధపడతారు. పార్వతి కూడా తల పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అయ్యో ఇలా జరిగిందేంటి అని ఏడుస్తూ ఉంటే అవని పార్వతిని ఓదార్చుతూ ఉంటుంది. అత్తయ్య ఊరుకోండి అత్తయ్య, దీనికి మనం ఏం చేస్తాం అని అంటూ ఉంటే లేదవని ఇప్పుడు మనం ఎలా కోలుకోగలం, శ్రేయ కడుపులో ఉన్న బిడ్డ బయటికి వస్తే ఇల్లంతా కూడా చిన్నపిల్లల నవ్వులతో కలకలలాడుతుంది అని ఎంతో సంతోషపడ్డాం, ఎంతో ఆశపడ్డాం. కానీ చివరికి శ్రేయకి చివరి నిమిషంలో ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అని పార్వతి అయితే కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. శ్రేయ ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి తనని కంటికి రెప్పగా కాపాడుకుంటూ వచ్చాం, కానీ తన డెలివరీ టైంలోనే ఇలా జరుగుతుందని, ఇలాంటి పరిస్థితి వస్తుందని, బిడ్డ చనిపోతాడని అస్సలు ఊహించలేదు అని పార్వతి అయితే కుల్లి ఏడుస్తూ ఉంటే ఇక అవని పార్వతిని ఓదార్చుతూ ఉంటుంది. అత్తయ్య ఊరుకోండి అత్తయ్య, మన తలరాత ఇంతే ఉంది అనుకోవాలి అని ఇక అవని అంటూ ఉంటుంది. లేదవని మీ మామయ్య గారు శ్రేయ కడుపుతో ఉందని, ఎప్పుడెప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డ బయటికి వస్తుందా, వాళ్ళతో ఆడుకోవాలా అని ఎంతో ఆశపడ్డాడు. రేపు మీ మామయ్య కోమాల నుండి బయటికి వచ్చి కోలుకున్న తర్వాత శ్రేయకు పుట్టిన బిడ్డ ఎక్కడంటే ఏమని సమాధానం చెప్పాలి, బిడ్డ చనిపోయిందని తెలిస్తే మీ మామయ్య తట్టుకోగలరా, ఆయన ఏమైపోతారు అని పార్వతి అయితే ఏడుస్తూ ఉంటే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక శ్రీకర్ కూడా ఏడుస్తూ ఉంటే అక్షయ్, కమల్ శ్రీకర్ని ఓదార్చుతూ ఉంటారు. రే శ్రీకర్ బాధపడకరా, ఇదంతా మన తలరాత అనుకోవాలి అని అంటూ ఉంటే లేదన్నయ్య, శ్రేయకు పుట్టబోయే మా బిడ్డను చూసుకొని మేము ఎంతో మురిసిపోయాము. ఆ బిడ్డ పుట్టగానే తనకి ఎన్నో చేయాలని, ఏ లోటు రాకుండా చూసుకోవాలి అని మేము ఎంతో ఆశపడ్డామన్నయ్య. తొందరలోనే అమ్మ నాన్న అవ్వబోతున్నామని ఎంతో మురిసిపోయాము, కానీ చివరి నిమిషంలో ఇలా జరుగుతుందని ఊహించలేదన్నయ్య అని శ్రీకర్ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక మరో పక్క పల్లవి అయితే చాలా సంబరపడుతూ
ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ సంతోషాన్ని వాళ్ళ అమ్మతో పంచుకోవాలి అని రాజేశ్వరి ఇంటికైతే వెళ్తుంది. పల్లవి ఇంటికి రావడం చూసి ప్రణతి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. పల్లవి వదిన, నువ్వేంటి ఇలా వచ్చావు అని అనగానే ఇక పల్లవి, ఏంటి మా మామ్ ఇంటికి రావాలి అంటే నీ పర్మిషన్ తీసుకోవాలా? ఈసారి వచ్చేటప్పుడు వస్తున్నానని 2 రోజుల ముందే చెప్పి రావాలా అని అనగానే ప్రణతి, అదేంటదినా అలా మాట్లాడతావు? నేనేదో మామూలుగా అడిగాను. నువ్వు ఇక్కడికి వస్తే ఫోన్ చేసి వస్తావు కదా, ఇలా చెప్పా పెట్టకుండా వచ్చావేంటా అని అడిగాను అని అనగానే ఇక పల్లవి, చూడు, ఇది నా ఇల్లు, నా ఇష్టం. ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళ్తాను. నీ లిమిట్స్లో నువ్వుంటే మంచిది అని అనగానే ఇక ప్రణతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే ప్రణతి, ఒక్క నిమిషం వదినా అని అంటుంది. ఏంటి అని అనగానే, ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు వదినా? ఇంట్లో వాళ్ళని చూడక చాలా రోజులవుతుంది. అవని వదిన, శ్రేయ వదిన, అమ్మ, అన్నయ్యలు అందరూ ఎలా ఉన్నారు అని అడగగానే ఇక పల్లవి, వాళ్ళకే అందరూ బాగానే ఉన్నారు అని పల్లవి వెటకారంగా సమాధానం చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది. ప్రణతి అయితే పల్లవిని చూసి ఆశ్చర్యపోతుంది. ఇదేంటి పల్లవి వదిన చాలా సంతోషంగా ఉంది, పల్లవి వదిన సంతోషంగా ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ మా కుటుంబం ఏదో బాధలో ఉందనే అర్థం. ఏమై ఉంటుంది అని ప్రణతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక హాస్పిటల్లో శ్రేయ కుటుంబం అంతా కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. శ్రేయ స్పృహలోకి రాదు, తను ఇంకా కోమాలోనే ఉండిపోతుంది. డాక్టర్ వాళ్ళ దగ్గరికి వచ్చి, శ్రేయకి కాసేపట్లో స్పృహ రావచ్చు, తనకి స్పృహ వచ్చాక తన బిడ్డ గురించి అడిగితే మీరే కంట్రోల్ చేయాలి, తనకి తన బిడ్డ చనిపోయిందన్న నిజం ఇంకా తెలీదు అని చెప్పగానే ఈ అవని, పార్వతి అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత శ్రేయకి మెల్లమెల్లగా మెలకువ వస్తూ ఉంటుంది. శ్రేయలో కదలికలు వస్తూ ఉంటాయి. శ్రేయ కళ్ళు తెరవగానే ఇక హాస్పిటల్లో అదంతా అటు ఇటు చూస్తూ ఉంటుంది. నాకేమైంది, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అనుకుంటూ తన కడుపు పైన చెయ్యి పెట్టుకుంటుంది. తన కడుపులో బిడ్డ లేకపోవడంతో, అంటే నాకు డెలివరీ జరిగిందా, నాకు పాపో బాబో పుట్టాడన్నమాట అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి కుటుంబం అంతా కూడా చుట్టుముట్టి వస్తారు. వాళ్ళని చూసి శ్రేయ చాలా సంతోషపడుతూ, శ్రీ, మనకి పాప పుట్టిందా, బాబు పుట్టాడా అని అనగానే ఇక శ్రీకర్ అయితే ఏడుస్తూ ఉంటాడు. ఏమీ మాట్లాడక సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఏంటి శ్రీ, ఏం మాట్లాడవేంటి? ఓహో, నన్ను సర్ప్రైజ్ చేద్దామనుకుంటున్నారా? మీరైనా చెప్పండి అత్తయ్య, నాకు పాప పుట్టిందా, బాబు పుట్టాడా అని అంటూ ఉంటే పార్వతి కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇదేంటి అందరూ అలా ఉన్నారు? అవని అక్క, నువ్వైనా చెప్పక్క, నాకు ఎవరు పుట్టారు, నా బిడ్డని నాకు చూపెట్టండి అని శ్రేయ అంటూ ఉంటే ఈ అవని అయితే ఏడుస్తూ ఉంటుంది. శ్రేయ, నువ్వు ధైర్యంగా ఉండాలి, నేను చెప్పేది విని నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, ఏది ఏమైనా కూడా నువ్వు మాత్రం బాగుండాలి అని అనగానే, ఏం మాట్లాడుతున్నారు? నా బిడ్డని నాకు చూపించమని అడిగితే ఏవేవో మాట్లాడతారేంటి, అసలు ఏం జరిగింది అని అనగానే ఇక శ్రీకర్ శ్రేయ చెయ్యి పట్టుకొని, శ్రేయ మన బిడ్డ అని అనగానే, మన బిడ్డ అని శ్రేయ అంటుంది. మన బిడ్డ చనిపోయింది శ్రేయ అని చెప్పగానే ఇక శ్రేయ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి శ్రీ నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవును శ్రేయ, నువ్వు ఇంట్లో కాలు జారి పడిపోయావు కదా, అప్పుడు నీ కడుపులో ఉన్న మన బిడ్డకి దెబ్బ తగిలింది, దానివల్ల కడుపులో బిడ్డ చనిపోయింది అని చెప్పగానే శ్రేయ గుండె పగిలిపోయినట్టు బాధపడుతూ ఉంటుంది. శ్రీకర్, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అంటూ ఉంటే అవని, లేదు శ్రేయ, ఇలాంటి విషయంలో అబద్ధం చెప్తామా? ఏ తల్లి అయినా తన బిడ్డ కోసం
తన బిడ్డని చూడాలి అని ఎంతో ఆరాటపడుతుంది. అలాంటి సంతోషం నీకు లేకుండా పోయింది శ్రేయ అని అనగానే ఇక శ్రేయ ఏడుస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా శ్రేయని చూసి బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే శ్రేయ నా బిడ్డ నాకు కావాలి, శ్రీ నాకు బిడ్డ కావాలి అని ఏడుస్తూ ఉంటే అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తుంది. ఏం జరిగింది అని అనగానే శ్రేయ ఎమోషనల్ అవుతుంది డాక్టర్ అని అవని అంటుంది. అప్పుడే ఇక డాక్టర్ సిస్టర్ ఆ ఇంజెక్షన్ తీసుకురా అని ఇక శ్రేయకి మత్తు ఇంజెక్షన్ వేసేసరికి శ్రేయ ఇక మత్తులకి జారిపోయి నిద్రపోతూ ఉంటుంది. ఇక డాక్టర్ వాళ్ళతో మాట్లాడుతూ తన బిడ్డ లేనందుకు ఏ తల్లైనా కూడా అలాగే ఫీల్ అవుతుంది, మీరు తనని కేర్గా చూసుకోవాలి అని అనగానే అలాగే డాక్టర్ మేము చూసుకుంటాం అని అవని అంటుంది. ఇక అందరూ కూడా శ్రేయ కోసమే హాస్పిటల్లో తిండి నిద్ర మానేసి ఎదురు చూస్తూ ఏడుస్తూ ఉంటారు. ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే శ్రేయకి జరిగిందంతా కూడా గుర్తొస్తూ ఉంటుంది. తను ఆవాల మీద కాలు వేసి జారి పడిపోవడం, అలా తను పడిపోవడం, కిటికీలో నుండి పల్లవి చూసి సంతోషపడుతూ డ్యాన్స్ చేయడం, అదంతా కూడా శ్రేయకి గుర్తొస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా కళ్ళు తెరిచి శ్రీ శ్రీ అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సిస్టర్ ఏంటండి ఎవరు కావాలి, మీరు ఎమోషనల్ కాకూడదు అని అనగానే సిస్టర్ నేను ఒక్కసారి మా వారితో మాట్లాడాలి, మా వారు బయట ఉంటారు, ఒక్కసారి రమ్మని చెప్పండి అని అనగానే ఇక సిస్టర్ అయితే అలాగే నేను తీసుకొస్తాను అని బయటికి వెళ్ళి ఇక్కడ తన హస్బెండ్ ఎవరు అని అనగానే ఇక శ్రీకర్ నేనే డాక్టర్ అని అంటాడు. ఇక సిస్టర్ ఆవిడ మీతో ఏదో మాట్లాడాలంటుంది, లోపలికి రండి అని అనగానే ఇక శ్రీకర్ సరే అని శ్రేయ దగ్గరికి వెళ్తాడు. ఇక శ్రీకర్ శ్రేయ చెయ్యి పట్టుకొని శ్రేయాని ఓదార్చుతూ శ్రేయ నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, మన బిడ్డ పోయింది, ఆ బాధనే నేను తట్టుకోలేకపోతున్నాను, నీకేమైనా అయితే నేను బ్రతకలేను శ్రేయ, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, మనకి ఆ బిడ్డ రుణం లేదనుకోవాలి, మళ్ళీ మనం తల్లిదండ్రులం అవుతాము అని శ్రీకర్ బాధపడుతూ ఉంటే శ్రేయ కూడా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా ఆ దేవుడు మనకి రాసిన రాత అనుకోవాలి శ్రేయ అని అంటూ ఉంటే అప్పుడే శ్రేయ లేదు శ్రీ, ఇది ఆ దేవుడు చేసింది కాదు, మన దురదృష్టవశాత్తు జరిగింది కాదు, కావాలని మన బిడ్డని చంపడానికి ఒకరు కుట్ర చేశారు, వాళ్ళ వల్లే ఈరోజు మన బిడ్డ పోయి మనమంతా ఏడుస్తున్నాము అని అనగానే శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి శ్రేయ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీ కడుపులో బిడ్డని పోగొట్టాలని కావాలని కుట్ర చేశారా, ఎవరు వాళ్ళు అని అనగానే ఇక శ్రేయ ఇంకెవరు శ్రీ, నేను తల్లిని కాబోతున్నానని అనుక్షణం ఆ పల్లవి ఎప్పుడు జెలస్ ఫీల్ అయ్యేది, ఎప్పుడు నన్ను చూసి కుళ్ళుకునేది, ఆ పల్లవే మన బిడ్డని చంపేయడం కోసం ఇదంతా చేసింది అని అనగానే శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి శ్రేయ ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏవేవో ఊహించుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, పల్లవి మంచిది కాదు, మూర్ఖంగా ఆలోచిస్తుంది, అంతేకాని కడుపులో ఉన్న పసిబిడ్డని చంపేంత కిరాతకురాలంటే నేను నమ్మలేను శ్రేయ అని అనగానే అయ్యో శ్రీ నీకెలా చెప్పాలి, నేను అక్కడ ఆవాల మీద కాలు వేసి జారి పడిపోయాక నేను కిటికీలో నుండి కిచెన్లో ఉన్న పల్లవిని చూశాను, పల్లవి చాలా సంతోషపడుతూ ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేయడం నా కళ్ళతో నేను చూశాను అని అనగానే శ్రీకర్ షాక్ అయిపోతాడు. ఏంటి శ్రేయ ఏమంటున్నావు నువ్వు అని అనగానే అవును శ్రీ నేను చెప్పేది నిజం, పల్లవే ఇదంతా చేసింది, లేకపోతే అక్కడ కింద ఆవాలు వేయడం ఏంటి, సరిగ్గా నేను నడిచే దారిలోనే ఆవాలు వేయడం ఏంటి, నేను పడిపోగానే అది చూసిన పల్లవి నన్ను లేపడానికి పరిగెత్తుకుంటూ రాకుండా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం ఏంటి, ఇదంతా ఆ పల్లవే చేసింది శ్రీ, తనకంటే ముందు నేను తల్లిని కాబోతున్నానని పల్లవి ఇంత కుట్ర చేసింది అని ఇక శ్రేయ అంటూ ఉంటే శ్రీకర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. శ్రేయ
ఇప్పుడు ఈ విషయం ఇంట్లో తెలిస్తే బాగోదు. కమల్కి అసలే కోపం ఎక్కువ. పల్లవిని ఈ కోపంలో ఏదైనా చేస్తాడు. దయచేసి ఈ నిజాన్ని ఎవరికి చెప్పొద్దు పల్లవి అని అనగానే శ్రీ అని అంటూ ఉంటే ఇక శ్రీకర్ ప్లీజ్ శ్రేయ, నేనంటే నీకు ఇష్టం ఉంటే ఈ నిజాన్ని ఎవరికి చెప్పొద్దు. ఈ విషయం తెలిస్తే కమల్ ఊరుకోడు. పల్లవిని చంపినా చంపేస్తాడు. వాడి జీవితం అన్యాయం కాకూడదు శ్రేయ అని అంటూ ఉంటే శ్రేయ అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. శ్రేయ శ్రీకర్లు అలా మాట్లాడుకోవడం ఇక చాటుగా కమల్ అయితే వింటాడు. కమల్ అక్కడ జరిగినదంతా కూడా తన కళ్ళతో చూస్తూ ఉంటాడు. పల్లవే ఇదంతా చేసింది అని శ్రేయ ఖచ్చితంగా చెప్పడంతో కమల్కి పల్లవి పైన పట్టరాని కోపం వస్తుంది. ఇక ఆవేశంగా పల్లవి దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు. ముందుగా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి పల్లవి బయటికి రావే, ఈరోజు నా చేతిలో ఉంది నీకు అని అంటూ ఉంటే అప్పుడే భానుమతి ఒరేయ్ ఏమైందిరా నీకు, ఎందుకంత కోపంగా ఉన్నావు, నా మనవరాలేం చేసిందిరా అని అనగానే నువ్వు ఇలా మనవరాలని నెత్తినెత్తుకున్నావు కాబట్టే అది రోజు రోజుకి ఇంత మూర్ఖంగా తయారవుతుంది. ముందు అది ఎక్కడా అని అనగానే అది ఇంట్లో లేదురా, అది వాళ్ళమ్మ గుర్తొస్తుందని వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని అనగానే చెయ్యాల్సిందంతా చేసి ఒక తల్లికి బిడ్డని దూరం చేసి ఇప్పుడు తనకి అమ్మ గుర్తొస్తుందని వెళ్ళిందా, చెప్తాను దాని సంగతి అని కమల్ అయితే చాలా ఆవేశంగా రాజేశ్వరి ఇంటికైతే వెళ్తాడు. ఇక ఇంట్లోకి వెళ్ళి హాల్లో ఉండే పల్లవి బయటికి రావే, చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఇక్కడికి వచ్చావా అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ప్రణతి అక్కడికి వస్తాడు. అన్నయ్య ఏం జరిగిందన్నయ్య, అంత కోపంగా ఉన్నావేంటి అని అంటూ ఉంటే ఇక కమల్ ఘోరం జరిగిపోయిందమ్మా అని అంటాడు. ఏం జరిగిందన్నయ్య, నాకు చాలా భయంగా ఉంది, చెప్పన్నయ్య అని అంటూ ఉంటే శ్రేయ వదిన కడుపులో బిడ్డ చనిపోయిందమ్మా అని చెప్పగానే ప్రణతి షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్య ఏమంటున్నావు నువ్వు అని అనగానే కమల్ జరిగిన విషయం మొత్తం ప్రణతితో చెప్తూ ఉంటాడు. అది విని ప్రణతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పుడే పల్లవి అక్కడికి వస్తుంది. కమల్ని చూసి వీడేంటి ఇక్కడికి వచ్చాడు అని ఇక కమల్ దగ్గరికి వచ్చి ఏంటి బావా ఇలా వచ్చావేంటి అని అంటూ ఉంటే కమల్కి చాలా కోపం వస్తుంది. ఒక్కసారిగా పల్లవి చెంప పగలగొడతాడు. బావా నేనేం చేశాను, నన్నెందుకు కొడుతున్నావు అని అంటూ ఉంటే ఏం చేశావా, పాపం చేశావు, సరిదిద్దుకోలేని నేరం చేశావు అని అంటూ ఉంటే బావా నేనేం చేశాను అని అంటుంది. ఏం చేశావా, శ్రేయ వదిన కడుపుతో ఉందని కూడా చూడకుండా వదిన కడుపులో బిడ్డని చంపేయడం కోసం ఆవాలు వేసి మరీ శ్రేయ వదిన కింద పడిపోయేలా చేశావు, అదంతా నాకు తెలిసిపోయింది అని చెప్పగానే ఇక పల్లవి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.